నేను రైతు ఏమడుగుతున్నాడు, అయ్యా కూలింగ్ లో ఎక్కిన రైతుల భూమి ప్రయారిటీ అవుతుందా, ప్రైవేట్ ఇన్వెస్టర్లు ప్రయారిటీ అవుతారని నేను చిన్న క్వశ్చన్ అడిగాను. మీరేమంటున్నారు, ఇక్కడ ముందు 2016 చెప్పేవాళ్ళు. కమిషనర్ కూడా మారారు, మీలాంటి అధికారులు చాలా మంది మారారు, కానీ రైతులు మాత్రం ఇక్కడే ఉన్నారు. ఇప్పుడు ఒక యూనిట్గా వాళ్ళు రమ్మని, బాబు మీరు మా పనులకి అర్థం చదువుతున్నారు కాబట్టి మీ భూములన్నీ ఒక ఏరియాలో ఇస్తాం, ఆ ఏరియాలో మీరు ఉండండి, కాకపోతే మీకు పర్మిషన్ ఇవ్వండి, రిజిస్టర్ చేస్తారు కదా, మీకు భూసేకరణ మీద మనం గ్రామసభ పెట్టాం, కానీ మీరు సమీకరణకి భూమి ఇవ్వండి అని అడుగుతున్నారు. మంచిదే, భూ సేకరణకి వచ్చే నష్టపరిహారం మీరు బయట మార్కెట్ ఉన్న రేటు ప్రకారం మీకు వచ్చిందని మీరు ఎవరైనా చెప్పారా? ఇప్పుడు ఇల్లు లేకపోతే మీకు కట్టుకోవడానికి అర్హత లేదా అని ఆ రోజు అడిగాం, అర్జీ పెట్టాం. ఎంత రాజధాని వస్తే ఇప్పుడు మేము 5-6 ఉన్నాం, పెద్ద పెద్దలు మీరు కొనగలుగుతారు, అక్కడ మేము కొనలేము. మరి ఈ ఉన్న ఊరు గ్రామం పక్కన ఉంటుంది, తలో 5 సెంటో 10 సెంటో అరెకరం మొదలటం కుదరదు అన్నారు. మీకు 10 మంది ఎట్లా ఇల్లు వేసుకోవాలి? అప్పటి నుంచి ఎన్ని గ్రామ సభలు జరిగినా అది వేస్ట్ అవుతుంది. మేము అర్జీ ఇవ్వటం, అది మా చేతుల్లో లేదంటాం ఒకటి. మీరు రెండోది, ఆ రోజు భూమి పరిస్థితి ఏమిటి ఎట్లా ఉందో స్వభావం అన్నారు. ఆ రోజు మా దాంట్లో పశువులు పాక మేత పొలలాగా ఉన్నాడు. దాన్ని ఆ రోజు వచ్చిన సర్వేర్ గారు చూశారు, రాసుకున్నారు. ఈ రోజు అంట అది మొత్తం అది శాటిలైట్లో ఉన్నది ఎట్లా పోయింది? శాటిలైట్లో లేకుండా, అసలు రైతు లేకుండా బయట 2014 అయిపోయిన తర్వాత శాటిలైట్ ప్రకారం ఉన్న తర్వాత బయట వ్యక్తులు కూలింగ్ ఇచ్చి దాన్ని చెక్కు తీసుకోకుండా దాంట్లో తల 5 సెంట్లు 10 సెంట్లు కొనుక్కుంటే ఆ ఇంటికి పర్మిషన్ ఎట్టొచ్చింది, అది గ్రామ కమిటీని ఎట్టొచ్చింది, ఇక్కడ రైతుకి ఎట్లేదు. రెండో పాయింట్ మీరు రాసుకోండి దయచేసి, అదంతా పరిశీలించమని ఎప్పుడు చెబుతున్నా అది చెప్పట్లేదు. ఇప్పుడు మొత్తం 500 మీటర్లు ఉన్నప్పుడు అందరికీ ఒకే